గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపైన భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కూడా కేంద్రం ఇవాళ లోక్సభలో కూడా వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వకమైనటువంటి సమాధానం కూడా ఇచ్చింది. 2024లో మాజీ సీజేఐ చంద్రచూడ్, మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని కూడా తెలిపింది. 10 ఏళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1012 కేసులు, 2023లో 977 కేసులు, 2024లో 1170 కేసులు, 2025లో 1102 కేసులు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. అంటే న్యాయస్థానం వైపు కూడా ప్రజలకు నమ్మకం సల్లగిల్లేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫిర్యాదులు చూస్తే. మరి మీరేమనుకుంటున్నారు? న్యాయ వ్యవస్థ పైన కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అనేది మనం యాక్చువల్‌గా అయితే మాట్లాడకూడదు కానీ, అయితే ఇటువంటి ఫిర్యాదుల వల్ల కూడా మరి న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం సన్నగిల్లేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.